many of you wish to write civil service exam next year? Eri, 2023. How many of you wish to write in 2024? How many of you have already taken coaching? N1 coaching already అయిపోయింది. Only few in the class. Done. Let's start. You can understand Telugu, right? Huh? How many of you don't understand Telugu? Okay. How many of you know my name? All of you? Oh, good. I need not introduce myself. Good. Huh? So, this session, ఈ సెషన్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, ఎగ్జామ్ క్రాక్ చేయాలంటే ఏ క్వాలిటీస్ ఉండాలి, ఎన్నాళ్ళు చదవాలి, తర్వాత ఈ ఎగ్జామ్లో ఎటువంటి టెక్నిక్స్ వాడాలి, హోలిస్టిక్గా మీకు కొంతసేపు మాట్లాడతాను. తర్వాత కొన్ని డౌట్స్, ఇంపార్టెంట్ డౌట్స్ మీ దగ్గర నుంచి నేను తీసుకుంటాను. ఒకసారి ఒక డౌట్ అడిగాక సేమ్ డౌట్ అడగమాకండి, నాకు కష్టం. ఓకే, మార్చి అడుగుతారు క్వశ్చన్. ఓకే, చిన్నప్పుడు క్వశ్చన్ పేపర్లో మార్చి క్వశ్చన్ వచ్చినట్టు సేమ్ క్వశ్చన్ అడగమాకండి, బాగోదు. ఓకే, సో I will speak about civil service exam, then I will give you time for questions. Okay, so let's start. Why should we write civil services? అసలు సివిల్స్ ఎగ్జామ్ ఎందుకు రాయాలి? చాలా మందికి ఇది తెలియకుండానే మేము సివిల్స్ అవుదాం, ఐఏఎస్ ఐపీఎస్ అవుదాం అనుకుంటా ఉంటారు. మనం ఎందుకు రాయాలి, మనమే ఎందుకు రాయాలి? జనరల్గా సివిల్స్ ఒకటే లైఫ్ కాదు కదా, చాలామందికి చాలా లైఫ్స్ ఉంటాయి, దానిలో చాలా అంబిషన్స్ ఉంటాయి. అండ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉంటారు, డాక్టర్స్ ఉంటారు, లాయర్స్ ఉంటారు, సైంటిస్టులు ఉంటారు, సోల్జర్స్ ఉంటారు, నర్సులు ఉంటారు, టీచర్లు ఉంటారు, డాక్టర్లు ఉంటారు, చాలా ప్రొఫెషన్స్ ఉంటాయి. కానీ కొన్ని ప్రొఫెషన్స్ దే రీచ్ పీపుల్ ఎట్ లార్జ్. కొన్ని పనులు, మనం చేసే పనులు ప్రజల మీద ప్రభావం ఎక్కువ పడతాయి. ప్రతి ప్రొఫెషన్లో ఎంతో కొంత ఇంపాక్ట్ అనేది ఉంటుంది సొసైటీ మీద. కానీ సివిల్ సర్వీసెస్ అనే కెరీర్ ఆప్షన్లో నెక్స్ట్ 30 years నీ లైఫ్లో అతి గొప్ప ఇంపాక్ట్ చేయగల శక్తి నీకు ఉంటుంది. పాజిటివ్గా ఒక మంచి మార్పు సమాజంలో తీసుకొచ్చే నీ వంతు కృషి నీ దగ్గర ఉంటుంది అన్నమాట. సొసైటీలో ఈ మధ్య ఒక ట్రెండ్ బయలుదేరింది, సివిల్స్ కూడా మామూలు జాబే కదా, పొలిటీషియన్స్ ఏం చెప్తే అది వినాలి కదా. చాలామంది డౌట్, పొలిటీషియన్స్ ఏం చెప్తే అది వినాలి కదా అని. సివిల్ సర్వీసెస్ జాబే, మంచి జాబే. పొలిటీషియన్స్ ఏం చెప్తే ఒక్కోసారి వినాల్సి వస్తుంది, అది కూడా కరెక్టే కావచ్చేమో, కానీ అంతకు మించింది ఇంకోటి ఉంది దానిలో. అదే నువ్వు ఒక మంచి పని అనుకుంటే, ఒక పాజిటివ్ సెన్స్లో ఒక మంచి పని అనుకుంటే, అట్లీస్ట్ రోజుకు ఒక మంచి పని చేసి పడుకునే శక్తి సివిల్ సర్వీసెస్లో ఉందన్నమాట. నెక్స్ట్ 30 years నీ లైఫ్లో అంతకంటే గొప్ప సాటిస్ఫాక్షన్ ఏ మనిషికైనా ఏమొచ్చింది చెప్పండి. కాబట్టి సివిల్ సర్వీసెస్లో పాజిటివ్ సెన్స్లో తీసుకుంటే మాత్రం చాలా మంచి పనులు, ప్రజల్లోకి వెళ్ళే పనులు, వాళ్ళ జీవితాన్ని మార్చే శక్తి మీ చేతిలో ఉంటుంది. అదే ఎటువంటి ప్రజలు, గ్రాస్ రూట్ లెవెల్, అట్టడుగు స్థాయిలో ఉండే ప్రజలు, వాళ్ళందరినీ మార్చే శక్తి మీకు ఉంటుంది అన్నమాట. నా దృష్టిలో నారు పోసినోడు నీరు పోస్తాడు, మనం ఎలా అయినా బతుకుతాం. కానీ ఎక్కువ మంది మన జీవితం వల్ల ఎక్కువ మందికి లాభపడే బతుకే గొప్ప బతుకని నేను నమ్ముతాను. సో ఐ థింక్ దట్ ఈస్ ద సెన్స్ అండ్ ఎసెన్స్ ఆఫ్ సివిల్ సర్వీస్ ఎగ్జామ్. దానికోసం 2 ఏళ్ళు 3 ఏళ్ళు అహర్నిశలు కష్టపడినా తప్పు లేదని కూడా నా నమ్మకం. ఇన్ఫ్యాక్ట్ నేను సివిల్స్ ఫస్ట్ అటెంప్ట్లో పాస్ అయ్యాను. పాస్ అయ్యాక నా ఫస్ట్ పోస్టింగ్కి వెళ్ళాను అనమాట, చెన్నై ఆవిడి. వెళ్ళినప్పుడు నాకు అనిపించింది నేను పడిన కష్టానికి ఇంత పెద్ద ఫలితమా అని. ఆ తర్వాత కష్టం అంత గొప్ప అనిపించదు. ఒకసారి దాని రిజల్ట్స్ చూసిన తర్వాత మనం సివిల్స్ కోసం పడ్డ కష్టము అంత గొప్ప కష్టం కాదు, కానీ ఫలితం చాలా గొప్పగా వచ్చిందని. ఎందుకంటే ఇండియాలో ఏ ఫీల్డ్ అయినా సరే ఒకసారి ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత లైఫ్ టైం నువ్వు ఆ ఫీల్డ్లో నెంబర్ 1 అంటే ఒక పెద్ద స్థాయిలో ఉండే ఫీల్డ్స్ చాలా రేర్గా ఉంటాయి. నువ్వు పాలిటిక్స్లోకి వెళ్ళావు అనుకో, ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి ప్రూవ్ చేసుకోవాలా.
సినిమా రంగంలోకి వెళ్ళావు అనుకో, ప్రతి సినిమాలో నువ్వు హిట్టో ఫట్టో తెలిసిపోతూ ఉంటుంది. బిజినెస్ చేసావు అనుకో, ప్రతిరోజు ఒక అగ్ని పరీక్ష. కానీ సివిల్స్లో అలా కాదు. ఫస్ట్ నీ జాబ్ సెక్యూరిటీ ఉంటుంది. చాలా కష్టం సివిల్స్లోకి వెళ్ళిన తర్వాత జాబ్ పోవటం. సో అటువంటి జాబ్ సెక్యూరిటీ ఉన్న జాబ్లో ఉండి మంచి చేయాలనుకుంటే మాత్రం ఇంకా గొప్ప విషయం కదా. సో యూ హ్యావ్ దట్ సెన్స్. ముందు సివిల్ సర్వీసెస్ పర్స్పెక్టివ్ ఆలోచించండి. నువ్వు కలెక్టర్ అవ్వచ్చు, పోలీస్ ఆఫీసర్ అవ్వచ్చు, ఇన్కమ్ ట్యాక్స్ కమిషనర్ అవ్వచ్చు, కస్టమ్స్ అఫీషియల్ అవ్వచ్చు, లేకపోతే డిఫెన్స్లో పెద్ద స్థాయికి వెళ్ళొచ్చు. ఇవన్నీ చేయొచ్చు. చేస్తూ దేశాన్ని గవర్నమెంట్ సర్వీస్ అంటే చాలామంది అంటారు సివిల్స్లో జీతాలు ఏమొస్తున్నాయి, శాలరీస్. నిజమే, సివిల్స్లో శాలరీస్ ఇప్పుడు ప్రైవేట్ సెక్టర్తో కలిపితే కంపేర్ చేస్తే చాలా తక్కువ వస్తాయి. కానీ ఆ పొజిషన్, ఆ హానర్, తర్వాత ద రెస్పెక్ట్ అండ్ ద అథారిటీ ఆర్ పవర్ విచ్ యూ గెట్ టు డూ గుడ్ టు ద సొసైటీకి మంచి కోసం నీకు వచ్చే శక్తి ఉంటుంది. అది ఏ ఉద్యోగంలో రాదు. నీ ₹1,00,000 నెలకు జీతం వచ్చినా సొసైటీకి మంచి చేసే శక్తి రావాలంటే మాత్రం సివిల్స్లో ఉంటుంది అనమాట. అదే సివిల్స్ని ఇంకా చాలామంది యువత వైపు నడిపిస్తుంది అనమాట. యువతకి సివిల్స్ అంటే అట్రాక్షన్, అందుకు చూస్తారు వాళ్ళు. చిన్న వయసులోనే ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసే శక్తి అనమాట. అందుకనే చాలామంది సివిల్ సర్వీసెస్ అవుదాం అనుకుంటారు. ఇదే అసలు ఎసెన్స్. ఇంట్లో వాళ్ళని హ్యాపీ చేద్దామనో, మనల్ని హ్యాపీ చేద్దామనో అవన్నీ ఉంటాయి. అవన్నీ సెకండరీ. సొసైటీ కమ్స్ ఫస్ట్. ఓకే, సొసైటీ కానీ నువ్వు చేసే ఇంపాక్ట్ కానీ కమ్స్ ఫస్ట్ అనమాట. ఇదంతా నా ఒక్క ఎగ్జాంపుల్ కాదు, నేను చాలా ఎగ్జాంపుల్స్, నా స్టూడెంట్స్ ఎగ్జాంపుల్స్. అంతెందుకు, నేను ఒక ఎగ్జాంపుల్. కృష్ణతేజ మైలవరపు అని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. తను కేరళ క్యాడర్. ఒక 8 years బ్యాక్ ఆల్ ఇండియా 66th ర్యాంక్ వచ్చింది, కేరళ క్యాడర్ వచ్చింది. 4 ఏళ్ల క్రితం కేరళలో వరదలు వచ్చాయి. వచ్చినప్పుడు చాలామందిని కాపాడాడు అలెపి జిల్లాలో. ఇప్పుడు అదే జిల్లా కరెక్ట్గా వెళ్ళాడు. కరెక్ట్గా 1 నెల రోజులు అయింది. నిన్న మొన్న ఆయన న్యూస్లో ట్రెండ్ అవుతున్నాడు. కేరళలో అలెపి జిల్లాలో ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ రిసార్ట్స్, అది మీకు తెలుసు కదా, ఆ జిల్లా చాలా ఫేమస్ నేచురల్ రిసార్ట్స్కి, బీచెస్కి, హౌస్ బోట్స్కి, వీటన్నిటికీ. అక్కడ క్యాపికో అని రిసార్ట్స్ ఉన్నాయి. ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కొట్టేయాలని సుప్రీంకోర్టు చెప్పింది. చాలామంది కలెక్టర్స్ డేర్ చేయలేకపోయాడు. కానీ కృష్ణతేజ్ వెళ్ళిన నెలకే మొత్తాన్ని డెమాలిష్ చేసి పడేశాడు. అది 100 కోట్ల ప్రాపర్టీస్ అవి. సో నిన్న మొన్న మొత్తం తన గురించే న్యూస్లో, మీరు చూసారో లేదో నాకు తెలీదు. సో దట్స్ హౌ. అంటే ఒక నీతికి, న్యాయానికి, అండ్ నువ్వు కష్టపడి పనిచేస్తే రికగ్నిషన్ కావాలని వాళ్ళకి కూడా రికగ్నిషన్ వస్తాయి. ఇదంతా సివిల్ సర్వీసెస్లో ఉన్న గొప్ప విషయం అనమాట. ఓకే, సో దట్స్ వై యూ నీడ్ టు టేక్ అప్ సివిల్ సర్వీసెస్ యాజ్ అ కెరీర్ ఆప్షన్. రెండోది, నేను ఫెయిల్ అవుతే ఎట్లా, అందరూ పాస్ అవ్వరు కదా రాసిన వాళ్ళందరూ, నేను ఫెయిల్ అవుతే ఎట్లా అనే డౌట్ ఉంటుంది. అంటే సివిల్స్లో నేను అటెంప్ట్ చేసిన తర్వాత, సివిల్స్ నేను రాసిన తర్వాత 2-3 ఏళ్ళు కష్టపడిన తర్వాత నేను సివిల్స్ సాధించకపోతే ఏంటి అనే డౌట్ ఉంటుంది. ఇది నేను ఖచ్చితంగా మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్దాం అనుకుంటున్నాను. ఇది 2022. సివిల్స్ అనే నా జీవితంలో సివిల్స్ అనే కాన్సెప్ట్ అడుగుపెట్టిన రోజు 2002. కరెక్ట్గా 20 సంవత్సరాలు అయింది. ఐ థింక్ 20 years ఎక్స్పీరియన్స్ ఇస్ ఎ గుడ్ ఎక్స్పీరియన్స్ ఇన్ ఎనీ ఫీల్డ్. ఏ ఫీల్డ్ అయినా 20 సంవత్సరాలు మనం ఉన్నామంటే దానిలో మనకి లోటుపాట్లు తెలిసి ఉండాలి. సో సివిల్స్లో నాకు లోటుపాట్లు తెలుసు అని నేను అనుకుంటున్నాను. దీని ప్రకారం నేను చెప్తున్నాను. నాకు సివిల్స్ సంబంధించిన కొన్ని 100 మంది ఫ్రెండ్స్ ఉన్నారు, 1000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. 20 సంవత్సరాల్లో ఒక 100 మంది ఫ్రెండ్స్ ఉంటారు, 1000 మంది స్టూడెంట్స్ ఉంటారు. ఈ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు కానీ, ఈ ఫీల్డ్లో సాధించడానికి వచ్చిన వాళ్ళు కానీ, మినిమం నేను మీట్ అయిన వాళ్ళు 2-3 లక్షల మంది ఉంటారు స్టూడెంట్స్. సో వీళ్ళందరికీ ఒక ఎసెన్స్ నేను గమనించింది ఏంటంటే, నా స్టడీలో ఎవరైతే సివిల్ సర్వీసెస్ని సీరియస్గా తీసుకుంటారో, ప్రిపరేషన్ సీరియస్గా తీసుకుంటారో, వాళ్ళ లైఫ్లో సివిల్స్ కన్నా తక్కువ స్థాయిలో లేరు. ఒకవేళ ఏదైనా అన్ఫార్చునేట్గా మెయిన్స్కి వెళ్ళి ఫెయిల్ అవటమో, ఇంటర్వ్యూకి వెళ్ళి ఫెయిల్ అవటమో, కంటిన్యూస్గా ఫెయిల్యూస్ ఎదురవటం, దురదృష్టం ఎంటర్ అవటం జరిగింది అనుకోండి, ఇంకా ఇంతకంటే బెటర్ ఫీల్డ్లోనే వెళ్ళారు. ఎందుకంటే చాలా గొప్ప ఫీల్డ్లోనే వెళ్ళారు. వాళ్ళు ఫిల్మ్ డైరెక్టర్స్ అయి ఉండొచ్చు, లేదా పెద్ద పెద్ద బిజినెస్ మెన్ అయి ఉండొచ్చు, పొలిటీషియన్స్ అయి ఉండొచ్చు. సో చాలా సందర్భాల్లో నేను మీటింగ్స్కి అది ఎక్కడ బయటకు వెళ్ళినప్పుడు కూడా పెద్ద పొలిటీషియన్ వస్తాడు, మ్యామ్ నేను సివిల్స్ అవుదాం అనుకున్నాను, కొంచెం చదివాను, 1 సంవత్సరం తర్వాత అర్థమైంది నా వల్ల కాలేదని, అందుకని పాలిటిక్స్లోకి వచ్చానని చెప్తుంటారు. సో ప్రతి ఒక్కళ్ళు ఏదో ఒక సమయంలో లైఫ్లో చాలామంది సివిల్స్ని ఆస్పైర్ చేసి దానికోసం కొంత చదివిన వాళ్ళు చాలామంది ఉన్నారు. లైఫ్లో వేరే రంగాల్లో నెంబర్ 1 అయిన వాళ్ళు. అంటే మొత్తం నా జర్నీలో నా ఫ్రెండ్స్ కానీ, నా స్టూడెంట్స్ కానీ, నేను మీట్ అయిన పీపుల్లో కానీ, దోస్ హూ హ్యావ్ టేకెన్ సివిల్ సీరియస్లీ హ్యావ్ నెవర్ ఫెయిల్డ్ ఇన్ దర్ లైఫ్. ఇది రాసి పెట్టుకోండి. దోస్ హూ హ్యావ్ టేకెన్ సివిల్ సీరియస్లీ హ్యావ్ నెవర్ ఫెయిల్డ్ ఇన్ దర్ లైఫ్. లైఫ్లో సివిల్ స్థాయిలోనే ఉన్నారు, అంతకని గొప్ప స్థాయిలోనే ఉన్నారు. అంతకని తక్కువ స్థాయిలో అస్సలు రోడ్డు మీద తిరుగుతూ అట్లయితే లేరు.
ఎవరైతే సివిల్స్లోకి వచ్చి నాన్ సీరియస్గా ఉంటారో, అంటే ఏదో పైపైన చూసుకుంటూ రోజుకు 2 గంటలు చదువుతారో వాళ్ళ లైఫ్ మాత్రం దీనంగా ఉంది. ఎవరైతే ఇదే పట్టుదలతో ఉంటారో వాళ్ళ లైఫ్ చాలా గొప్పగానే ఉంది, అది ఎలా ఉన్నా సరే. సో మీ పైన మీకు నా కాన్ఫిడెన్స్ ఉండాలి, మై లైఫ్ ఈజ్ గోయింగ్ టు బి ఏ గోల్డెన్ లైఫ్ అని, నా లైఫ్ బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పి. సో ముందు ఈ 2 మీకు అవగాహన వస్తేనే అసలు సివిల్స్ ఎందుకు, ఒకవేళ సివిల్స్ రాకపోతే ఏంటి, ఈ 2 మీ మనసులో మీకు క్లారిటీ ఉండాలి. ఈ క్లారిటీ లేకపోతే భయం వేస్తూ ఉంటుంది, ఈ క్లారిటీ లేకపోతే అమ్మో జీవితం ఏమైపోద్దని. సివిల్స్కి ఒకసారి బాగా కష్టపడితే మళ్ళీ తీసుకెళ్ళి నడి రోడ్డు మీద వదిలిపెట్టినా ఆ వ్యక్తి మళ్ళీ పైకి రాగలడు, అది నేను గ్యారంటీ. సివిల్స్కి బాగా కష్టపడి హార్డ్ వర్క్ చాలా చేసిన వ్యక్తి మళ్ళీ తీసుకెళ్ళి ఆ వ్యక్తిని రోడ్ మీద పడేసి వచ్చినా అది మళ్ళీ వచ్చేస్తాడు పైకి. ఓకే, దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ దిస్ ఎగ్జామ్. ఎగ్జామ్ మనిషిని అంత టఫ్గా చేస్తుంది. ఈ ఎగ్జామ్ ప్రిపరేషన్లో నాకు తెలిసిన నాలెడ్జ్, ఎనాలిసిస్ ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఇంకొక ఎత్తు ఒక మనిషికి చాలా పేషెన్స్ నేర్పించింది, చాలా ఓపిక వచ్చింది. రోజుకి 15 గంటలు ఒక చోట రాయిలా కూర్చున్న శక్తి ఒక మనిషికి నేర్పించింది అనమాట. మీరు చూడండి, చాలామంది ఇక్కడ గ్రాడ్యుయేట్స్ వచ్చి ఉంటారు, ఈ కాలేజీలో చదివిస్తారు కానీ చదువు ఉంటుంది, అన్నీ ఉంటాయి కానీ ఆ రకమైన డిసిప్లైన్ అనేది అలవాటు అవ్వదు. కానీ సివిల్స్లో అలా ఉండదు. ఎగ్జామ్ నీడ్స్ అ డిసిప్లైన్, కన్సిస్టెంట్ హార్డ్ వర్క్. ఈ డిసిప్లైన్, కన్సిస్టెంట్ హార్డ్ వర్క్లో మనల్ని మనం మంచిగా చాలా మారిపోతూ ఉంటాం. ఆటోమేటిక్గా మనకు ఓపిక, సహనం పెరిగి మన అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరుగుతాయి. అప్పుడు ఏ రంగంలోకి వెళ్ళినా మనం అలానే ఆ సహనంతో పనిచేస్తాం అనమాట. చాలా గొప్ప విషయం కదా. వి లెర్న్ ఎ లాట్, వి అండర్స్టాండ్ ఎ లాట్, ఓకే, వి అప్రిషియేట్ ఎ లాట్, అండ్ మోర్ దాన్ దట్ మన టాలరెన్స్ లెవెల్స్ పెరుగుతాయి. విల్ బి ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్, చాలా బెటర్ హ్యూమన్ బీయింగ్ అవుతాం. సొసైటీలో డిగ్రీ చదివేటప్పుడు ఉన్న హ్యూమన్ బీయింగ్కి, సివిల్స్ ప్రిపేర్ అయ్యాక 2 yearsకి ఉన్న హ్యూమన్ బీయింగ్కి, పాస్ అయినా కాకపోయినా కంప్లీట్ సీ చేంజ్ ఉంటుంది, కంప్లీట్ డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అది నేను నా లైఫ్లో కూడా అబ్జర్వ్ చేశాను. ఇన్ఫ్యాక్ట్ కొన్ని సబ్జెక్ట్స్ టీచ్ చేసి వెళ్ళిన తర్వాత నా జీవితం మారిపోతుంది. ఒక సబ్జెక్ట్ ఎథిక్స్ అనే ఒక సబ్జెక్ట్ ఉంటుంది, దానిలో ఎమోషనల్ ఇంటెలిజెన్స్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఇవి చెప్పిన తర్వాత నేను 20 ఏళ్ల క్రితం ఉన్న బాలతని కాదు, ఇప్పుడు వేరు అని తెలిసిపోతుంటుంది నాకు. ఓకే, మన లెవెల్స్ కానీ, మన అండర్స్టాండింగ్ లెవెల్స్ కానీ, మన పీపుల్ రీడింగ్ లెవెల్స్ కానీ, ఇవన్నీ. సో సివిల్స్ విల్ టీచ్ యూ మోర్ దెన్ నాలెడ్జ్. ద ఎగ్జామినేషన్ ఈజ్ ఫర్ లైఫ్, నాట్ జస్ట్ టు పాస్ యూపీఎస్సి. ఇది జీవితం కోసం ఎగ్జామినేషన్ అని నేను నమ్ముతాను. నిజంగా అనిపిస్తుంది చాలా సందర్భాలు చూస్తే. ఇట్ మోల్డ్స్ యూ, ఇట్ ఎన్హాన్సెస్ యూ, ఇట్ ఎన్రిచెస్ యూ, ఇట్ నర్చర్స్ యూ యాజ్ ఎ బెటర్ హ్యూమన్ బీయింగ్. అందుకని ప్రతి ఒక్కళ్ళు అట్లీస్ట్ ఒక్కసారి నా ఊరికే అంటే పాస్ అయినా అవ్వకపోయినా సివిల్స్ ఎగ్జామ్ కోసం మాత్రం కొంత టైం పెట్టాలి. లైఫ్లో ప్రతి ఒక్క హ్యూమన్ బీయింగ్ ఇండియాలో ఉండాలని నమ్ముతాను. అంటే నాకు సివిల్స్ మీద కొంత బయాస్ ఉండొచ్చు, నేను దానిలోనే ఉన్నాను కాబట్టి నా కళ్ళు మయోపిక్ అయి ఉండొచ్చు, బట్ స్టిల్ ఐఎమ్ రైట్ అకార్డింగ్ టు మీ. సో కమింగ్ బ్యాక్, సివిల్స్లో ఏముంటుంది, దీని స్ట్రక్చర్ ఏంటి, ఇది ఏముంటుంది, అసలు ఇదేంటి? ఈ ఎగ్జామ్ మనిషిని అంటే మనిషి మెంటల్ ఎబిలిటీని నీట్గా పరీక్షించిద్ది. అది ఎవరికి అర్థం కాదు. మనం అనుకుంటాం ఇదేం ఎగ్జామ్ రా బాబు అని, కానీ చాలా నీట్గా మనం టెస్ట్ చేస్తాం 3 స్టేజెస్లో. వెల్ డిజైన్ స్టేజెస్ అనమాట. ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. ఆ ఇంటర్వ్యూ అన్న పర్సనల్ టెస్ట్ అని ఒకటే. ఈ 3 స్టేజెస్ కూడా 11 months స్పాన్లో కంప్లీట్ అయిపోతాయి. జనరల్గా మే లాస్ట్ సండే కానీ జూన్ ఫస్ట్ సండే కానీ ఫిలిమ్స్ ఉంటుంది ఒకరోజు. మార్నింగ్ జిఎస్ పేపర్ ఉంటుంది, ఈవినింగ్ సీసాట్ పేపర్ ఉంటుంది. ఒక్కరోజులో అయిపోద్ది. నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది, మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్, ఓఎంఆర్ షీట్ ఇస్తారు. సో మనం అనుకుంటాం ఏముందిలే అబ్బా, 0 దిద్ది రావటమే కదా ఎగ్జామ్ అని. అసలు బ్రెయిన్ అలా ట్విస్ట్ చేస్తుంది అనమాట ఫిలిమ్స్ ఎగ్జామ్. అంటే అన్లెస్ యు నో ద ఇన్డెప్త్ నాలెడ్జ్ ఆఫ్ ద సబ్జెక్ట్స్, ఆ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఏబిసిడీలు పెట్టడం అనేది అంత ఈజీ కాదు. ఏ కరెక్ట్, బి కరెక్ట్, సి కరెక్ట్ అని అడగడు. ఏబిసి కరెక్ట్, బిసిడి కరెక్ట్, సిడి కరెక్ట్, నన్ ఆఫ్ ద అబోవ్, ఆల్ ఆఫ్ ద అబోవ్, ఇట్లా ఉంటాయి క్వశ్చన్లు. ఓకే, అంటే ఏంటి, ఒక సబ్జెక్ట్ మీద జస్ట్ అవగాహన కాదు, ఒక సబ్జెక్ట్ మీద నీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉండాలి. నువ్వు దానిపైన ఎంత నేర్చుకున్నావు, నీ లెర్నింగ్ ఎబిలిటీ ఎంత ఉంది అని టెస్ట్ చేస్తారు. అలానే నెగిటివ్ మార్కింగ్ ఉంది. నెగిటివ్ మార్కింగ్ అంటే ఏంటి, నువ్వు రాసిన తప్పు ఆన్సర్కి ఆన్సర్ చేయకుండా వస్తే ఏం కాదు, ఆన్సర్ చేసి తప్పు ఆన్సర్ రాసావనుకో, అప్పుడు నీకు 1/3 మార్క్ పోతుంది. ఓకే, మీరు గమనించండి, జిఎస్ 200 మార్క్స్ జరుగుతుంది, 100 క్వశ్చన్స్ ఉంటాయి. ప్రాబ్లం ఏంటంటే ఎవరికి 200 అవుట్ ఆఫ్ 200 రావు, కొన్ని 150 కూడా జనరల్గా రావు. కట్ ఆఫ్ ఎంత ఉంటుంది తెలుసా, 85, 88.
86, 87, 90, 91. 200 మార్కులకి ఆల్ ఇండియా కాంపిటీషన్లో కట్ ఆఫ్లు అంత తక్కువ ఉంటే ఏంటి? చాలామంది అంత తక్కువే కదా అనుకుంటారు. అసలు దానిలో రాసి వస్తే 60 మార్కులు 70 మార్కులు తెచ్చుకోవడం కష్టం. ఓకే, ఎందుకు అంటే మైండ్ గేమ్ అది. దే విల్ టెస్ట్ యూ ఇన్ డైవర్స్ సబ్జెక్ట్స్. ఏంటి సబ్జెక్ట్స్? పాలిటీ, హిస్టరీ, జాగ్రఫీ, ఎకానమీ, ఎన్విరాన్మెంట్ ఎకాలజీ, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంటర్నేషనల్ రిలేషన్స్, కరెంట్ అఫైర్స్, అగ్రికల్చర్ అండ్ రిలేటెడ్ ఇష్యూస్, పబ్లిక్ పాలసీ రిలేటెడ్ ఇష్యూస్, గవర్నమెంట్ స్కీమ్స్ అండ్ ప్రోగ్రామ్స్, ఓకే, ఆర్ట్ అండ్ కల్చర్, ఇవన్నీ టెస్ట్ చేస్తారు. డైవర్స్ సబ్జెక్ట్స్ అన్నమాట. విభిన్నమైన సబ్జెక్టులు, విభిన్నమైన కోణాల్లోంచి మీ అవగాహన ఎంత ఉందో ప్రిలిమినరీలో టెస్ట్ చేస్తారు. ఓకే, అందుకనే మనకు అనిపిస్తుంది 200 రావా, అబ్బా నేను 150 తెచ్చుకుంటాను. నాట్ దట్ ఈజీ. బాగా కష్టపడితే 100, 105 తెచ్చుకోవచ్చు. 100, 105 తెచ్చుకోవచ్చు. నెగిటివ్ మార్కింగ్లు అన్నీ పోను బాగా కష్టపడితే. ఒక 1 year కూర్చుంటే దానికి ఏం చేయాలి? ఫస్ట్ ప్రిలిమ్స్ జిఎస్ చదవాలంటే అన్ని సబ్జెక్టులు బేసిక్స్ చదవాలి. ఇంకా బేసిక్స్లోకి వెళ్ళాలంటే ఎన్సీఆర్టీ పుస్తకాలు చదవాలి. చిన్నప్పుడు స్కూల్ స్టాండర్డ్ సరిగా లేకపోతే ఎన్సీఆర్టీ పుస్తకాలు 6th class to 12th class చదవాలి. ఆ 6th class to 12th class చదివిన తర్వాత ఒక్కసారి అవి ఒక రౌండ్ వేసిన తర్వాత యూపీఎస్సీ లాస్ట్ 30 years ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ మోడల్స్ చూడాలి. యూపీఎస్సీ లాస్ట్ 30 years ఫిలిమ్స్ క్వశ్చన్ పేపర్స్ మోడల్స్ ఒకసారి చూడాలి. రోజుకి 10 నుంచి 30 క్వశ్చన్లు, యావరేజ్ 10, మినిమం 10, మ్యాక్సిమం 30 క్వశ్చన్స్ తీసుకుని క్వశ్చన్స్ ఆన్సర్ చేయడం కన్నా ముందు క్వశ్చన్ ఎలా అడిగాడు, ఎందుకు అడిగాడు అనే దాని మీద డీటెయిల్డ్ రీసెర్చ్ చేయాలి. ఓకే, అప్పుడు మీకు ఎగ్జామినర్ పల్స్ అర్థమవుతుంది. ఎప్పుడైతే ఎగ్జామినర్ పల్స్ అర్థమైందో ఎగ్జామ్ అర్థమవుతుంది. ఓకే, సో ఫస్ట్ రీడ్ ఎన్సీఈఆర్టీ పుస్తకాలు. After reading NCERT, do all question paper analysis. Then you will understand the pulse of the exam. While doing this analysis, start reading standard textbooks. CSBIS Academy website and CSBIS Academy మీకు ఇచ్చిన ఈ బుక్లో స్టాండర్డ్ బుక్స్ మొత్తం లిస్ట్ ఉంటుంది. ఓకే, అన్ని పుస్తకాలు ఎవరు చదవలేడు. ఇక్కడ ఇచ్చే ఏ ఇన్స్టిట్యూట్ చెప్పిన లిస్ట్ మొత్తం ఎవరు చదవలేరు. చదివితే వాళ్ళు మనుషులు ఎవరు, దేవుళ్ళు అవుతారు. నేను 20 ఏళ్ళ నుంచి సివిల్ చదువుతానన్నా ఇంకా నాకు సిలబస్ అవ్వలేదు. నిజం చెప్తున్నాను. 20 years నుంచి సివిల్స్ చదువుతూనే ఉన్నా. సిలబస్ అయిపోయిందనే ఫీలింగ్ రావట్లేదు. ఇంకా చదవాల్సింది చాలా ఉందనే ఫీలింగ్ వస్తుంది. ఈరోజు వచ్చేటప్పుడు ఇరాన్లో హిజాబ్ ఇష్యూ చదువుతున్నాను. ఈరోజు వచ్చేటప్పుడు మీ కార్ ఎక్కగానే పేపర్ చదివాను. ఆపరేషన్ మేఘచక్ర, చైల్డ్ పోర్నోగ్రఫీ. ఓకే, పాన్ ఇండియా ఆపరేషన్ అది. మేఘచక్ర అని చైల్డ్ పోర్నోగ్రఫీ. ఓకే, ఆపరేషన్ మేఘచక్ర చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించా అని అనుకున్నాను. ఈరోజు నిన్న హిందూ పేపర్లో 3-4 నుంచి క్యాపిటల్ పనిష్మెంట్, ఉరిశిక్ష మీద వస్తూ ఉంది. ఓకే, ఇది చాలా ఇంపార్టెంట్ కదా అనుకున్నాను. లాస్ట్ 1 week నుంచి ఎన్ఎస్సీ అండ్ ఐఎం వాళ్ళు టాక్స్ మళ్ళీ మొదలెట్టారు. నాగాలిం అంశం మీద గవర్నమెంట్ ఆఫ్ ఇండియాతో అని చదువుతున్నాను. ఓకే, దాని మీద మళ్ళీ నేను అనాలిసిస్ మొదలెట్టాను. అలా ఎవ్రీడే ఇట్స్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్. పారుతున్న నది ఎలా ఉంటుందో, ఒక ఫ్లోయింగ్ రివర్లో కొత్త వాటర్ ఎలా వస్తుంటాయో సివిల్ సర్వీసెస్లో ఉన్న పాజిటివ్ ఆర్ ఛాలెంజెస్ ఎప్పుడు నేర్చుకోవాల్సిందే. అంటిల్ యూ పాస్ ఎగ్జామ్. మీ అదృష్టం ఏంటంటే పాస్ అయితే మీరు వదిలేయచ్చు. నా దురదృష్టం ఏంటంటే పాస్ అయినా నేను చదువుకోవాలి. ఓకే, సో దట్ ఈస్ ద థింగ్. ద ఎగ్జామ్ ఈజ్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్. ద లెర్నింగ్ ప్రాసెస్ ఇస్ లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్. ఒక్కరోజు కూడా తెలుసా నేను చదవకుండా పడుకున్నాను ఇంకా చాలు ఈరోజు అనే ఫీలింగ్ ఉండకూడదు. ఉంటే అవుట్. ఎవడైతే ఆగిపోయాడో వాళ్ళు లైక్ ఫ్లోయింగ్ రివర్. రివర్స్ ఏంటి? స్టాగ్నెంట్ పాండ్. స్టాగ్నెంట్ పాండ్ ఎలా ఉంటుంది? వాటర్ అటు ఇటు కదలకుండా ఒక పాండ్లో చాలా కాలం అలా ఉండిపోతే రోజులు గడిచే కొద్దికి అది స్టాగ్నెంట్ అయిపోద్ది. దాని యూటిలిటీ తగ్గిపోద్ది. సేమ్ అలా అయిపోతాం అనమాట. సో యూ షుడ్ బి లైక్ ఏ ఫ్లోయింగ్ రివర్ రాదర్ దాన్ ఏ స్టాగ్నెంట్ పాండ్. స్టాగ్నెంట్ పాండ్ కాస్త ఇట్ విల్ ఫైనలీ బికమ్ బురద నీళ్ళు అయిపోతాయి. వీడు మనం కంప్లీట్గా వేస్ట్ అయిపోతాం అనమాట. సో మా ఫాదర్ చెప్పేవాళ్ళు, వెన్ యూ వాంట్ టు లివ్ ఇన్ డైనమిక్ వరల్డ్ యూ షుడ్ లివ్ లైక్ ఏ లైవ్ కరెంట్, నాట్ లైక్ ఏ డెడ్ కరెంట్ అని. ఒక డైనమిక్ వరల్డ్లో నువ్వు బతకాలంటే యూ షుడ్ లివ్ లైక్ ఏ లైవ్ కరెంట్, నాట్ లైక్ ఏ డెడ్ కరెంట్. లైవ్ కరెంట్ ఏంటండి? పారుతున్నట్టు ఎప్పుడు లైవ్లో ఉండాలా. డెడ్ కరెంట్ అంటే ఏంటి? అక్కడ స్టాగ్నెంట్ అయిపోయినట్టు. సో ఇఫ్ యూ ఆప్ట్ టు చూస్ టు బి ఏ లైవ్ కరెంట్ ఇన్ దిస్ లైఫ్ then you are fit for civil services because it needs lot of hard work, lot of determination, lot of focus. వచ్చింది చెప్తాను.
ఈరోజు మా ఇంట్లో చుట్టాలు వస్తున్నారు, అందులో పర్టికులర్గా మా హస్బెండ్ వాళ్ళ ఊర్లోంచి. ఓకే, నేనేం చేయాలి? ఇంట్లో కూర్చుని వాళ్ళ కోసం ఆలోచించాలి, ఇక్కడికి రాకూడదు. ఓకే, బట్ ఇక్కడికి వచ్చాను. అది సివిల్స్. ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ టోల్. అర్థమైందా? చాలా వదిలేయాలి, చాలా కమిట్మెంట్స్ పక్కన పెట్టాలి. జనరల్గా ఏమనుకుంటాం, రేపు చూద్దాంలే చదువు సంగతి, ఈరోజు ఇంట్లో అందరినీ హ్యాపీ చేద్దాం అనుకుంటాం. కానీ అలా చేస్తే ఏమవుతుంది? మన ప్రయారిటీస్ చేంజ్ అయిపోతాయి. ఆ రేపు అనేది మనకి ఎప్పుడు రాదనమాట. సివిల్ సర్వీసెస్ ఈజ్ నాట్ అన్ ఎగ్జామ్ ఫర్ ప్రోక్రాస్టినేటెడ్ పీపుల్, ఫర్ ద పీపుల్ హూ ప్రోక్రాస్టినేట్ ద థింగ్స్. ఎవరైతే పోస్ట్ పోన్ చేస్తారో, ఎవరైతే వాయిదాలు వేస్తారో వాళ్ళు ఈ ఫీల్డ్కి అసలు పనికిరారు. ఫండమెంటల్ రూల్, ఫండమెంటల్ రూల్. ఓకే, గుర్తుపెట్టుకోండి. రేపు నేను చేస్తానంటే ఆ రేపు ఎప్పటికీ రాదు. అట్లీస్ట్ ఈరోజు స్టార్ట్ చేస్తే 100%, 50% అవుతుంది, 20% అవుతుంది. స్టార్ట్ చేయకపోతే అవుట్. మనం దేనికి ప్రయారిటీ ఇస్తాం అనే దాని మీద మనకు క్లారిటీ ఉండాలి. 1 year పాటు ఎన్సీఆర్టీ బుక్స్, 1 year పాటు కంప్లీట్గా పేపర్ అనాలిసిస్, 1 year పాటు న్యూస్ పేపర్స్, కరెంట్ అఫైర్స్, 1 year పాటు స్టాండర్డ్ బుక్స్ చదువుతూ నోట్స్ రాస్తే సివిల్ సర్వీసెస్లో నువ్వు ఒక స్టాండర్డ్కి వస్తావు, ఒక లెవెల్కి. ఏది మిగతా పనులన్నింటినీ సెకండ్ ప్రయారిటీ, థర్డ్ ప్రయారిటీ చేసి సివిల్స్ నీ ఫస్ట్ ప్రయారిటీ అనుకుని ఇలా చేస్తే నువ్వు వస్తావు. చాలామంది ఒక సమస్య వస్తారు, నేను చదువుదాం అనుకుంటున్నాను, చదవలేకపోతున్నాను. దాని సొల్యూషన్ ఇప్పుడే చెప్పాను. చదువుదాం అంటే ముందు స్టార్ట్ చేసాయి. చదువుదాం, నాకు ఇదే కావాలంటే దానికే ప్రయారిటీ ఇవ్వు. చదువుదాం అనుకుంటే మిగతా పనులు పక్కన పెట్టు. చదువుదాం అనుకుంటే మిగతా సోషల్ మీడియా కాంటాక్ట్స్ కొంచెం తగ్గించు. చదువుదాం అనుకుంటే నీ మైండ్ ఒకదాని మీద ఉండాలి. అది లేదు నేను అన్నీ చేస్తాను, నేను సివిల్స్ పాస్ అవుతానంటే అవ్వదు. అది ఓన్లీ గొప్ప గొప్ప మిరాక్యులస్ వ్యక్తుల వల్ల అవుతుంది. నేను లైఫ్లో అన్నీ చేస్తాను, దాంతోపాటు అప్పుడప్పుడు సివిల్స్ చదువుతాను, పాస్ అవుతానంటే ఇప్పుడు యూపీఎస్సీ కరుణించింది 10 ఏళ్ళ తర్వాత. అది కూడా కరుణించిద్దో లేదో మనకు తెలియదు. యూపీఎస్సీ ఈజ్ ఫర్ ద పీపుల్. తెలుగు సినిమా ఒక డైలాగ్ ఉంటుంది కదా, రేపు చేస్తాను పని ఈరోజే చేయి, ఈరోజు చేస్తాను పని ఈ క్షణమే చేయను, అలాంటి వాళ్ళ కోసం సివిల్ సర్వీసెస్ ఈజ్ మెంట్ ఫర్ దెమ్. ఓకే, ఈరోజు చేస్తాను పని రేపు చేస్తాను పని వారం తర్వాత చేస్తాను వాళ్ళకి కాదు. అలా చేయాలి అంటే 100లో ఒకడే ఉంటాడు. చాలా డిటర్మినేషన్ కావాలా. బోర్ కొడుతుంది చదువుతున్నప్పుడు, ఎవరికైనా కొట్టింది కదా, అది ఏంద్రా ఈ చదువు అనిపిస్తుంది. నాకు కూడా అనిపించింది అప్పుడప్పుడు. కొన్ని టాపిక్స్ చదువుతుంటే ఇప్పుడు నాకు ఇది అవసరమా ఈ ఏజ్లో అనిపించదా? వీఆర్ హ్యూమన్స్ రైట్? చివరికి మన హ్యూమన్సే. ఏదో ఒక క్షణంలో మనిషికి ఒకటే సబ్జెక్ట్ తీసుకుని అనిపిస్తూ ఉంటుంది అనమాట. మా ఫ్రెండ్ ఒక అబ్బాయి ఫోన్ చేశాడు, నేను తమ్ముడు అంటే ఇద్దరం కలిసి సివిల్స్ రాసాం. తను స్పిరిచువాలిటీలోకి వెళ్ళిపోయాడు. అన్నీ మిథ్య అక్క అన్నాడు. ఏంటి అన్నీ మిథ్య అన్న? ఎందుకు మనిషి పోరాటం, ఎందుకు మనిషికి అంత ఆత్రం, అన్నీ మిథ్య అన్నాడు. అప్పుడు మోడీ గారు ఏమనుకోవాలి, జగన్మోహన్ రెడ్డి ఏమనుకోవాలి, కేసీఆర్ గారు ఏమనుకోవాలంటే లైఫ్లో ఏ రంగంలో అయినా అంత పోటీపడి చాలా కురుడుగా పైకి వచ్చారంటే వాళ్ళకి ఎంతో కొంత ఈగో ఉంటుంది అక్క, ఎంతో కొంత ఈగో ఉంటుంది. అంటే సెల్ఫ్, అది వదిలేస్తే మనిషికి అర్థమైంది ఇదంతా వేస్ట్, మిథ్య, లైఫ్ని కోల్పోతున్నాం, ఆ పరుగు పందులో పడేనేమి. అలా ఆలోచించే వాళ్ళకి సివిల్స్ కాదు. సివిల్స్ ఈజ్ ఫర్ ద పీపుల్ హూ ఫియర్స్లీ కంపీట్, హూ డై హార్డ్ ఫర్ ఇట్. ఐ స్టిల్ లవ్ మై ఫిలాసఫీ. జీవితం అంటే ఎన్ని కోల్పోయినా పర్వాలేదు, పోరాటం కోల్పోకూడదని నేను నమ్ముతాను. అది నా ఫిలాసఫీ. ఓకే, అలానే వీళ్ళకి కూడా నువ్వు ఏముందిలే లైఫ్ ఇలా తింటే బతకలేమంటే అది సివిల్స్ కాదు. అంత ఉదాసీనంగా ఉంటే సివిల్స్ రాదు. అంత ఉదాసీనంగా ఉంటే సివిల్ సర్వీసెస్లో ఇన్నోవేషన్స్ కూడా క్రియేట్ చేయలేవు. ఆ ఫియర్స్నెస్, ఆ కోపం, ఆ కసి సాధించి చూపించాలి. ఉన్నా పోయినా పర్లేదు, ఎంత బతికిది. నువ్వు స్పిరిచువల్గా బతికినా, బుద్ధలాగా బతికినా, హిమాలయాల్లోకి వెళ్ళి ఋషి ముని అయినా, ఓకే, ఎక్కడున్నా నీ బతుకు లిమిటెడ్. ఉన్న దానిలో నువ్వు ద బెస్ట్ ఎలా బయట తీయగలవు అనేది ఇంపార్టెంట్ అని నేను నమ్ముతాను. ఓకే, సో కాబట్టి 1 year of complete dedication in various subjects like polity, history, geography, economy, environment, ecology, science and technology, international relations, current affairs, government policies and programs, sports, agriculture, ఇవన్నీ కలిపి మీరు స్టాండర్డ్ టెక్స్ట్ బుక్స్, ఎన్సీఆర్టీ బుక్స్, ఓల్డ్ పేపర్ రిఫరెన్స్, ప్రాక్టీస్ టెస్ట్లు, మినిమం 100 ప్రాక్టీస్ టెస్ట్ లేకుండా సివిల్స్ ఎగ్జామ్కి వెళ్తే అవుట్.
ప్రాక్టీస్ టెస్ట్లు అంటే అందరూ ఏం చేస్తారు తెలుసా, ఇలాంటి కోచింగ్ సెంటర్కి వచ్చి క్వశ్చన్ పేపర్ తీసుకుని రాస్తూ ఉంటారు, అది ప్రాక్టీస్ టెస్ట్ అనుకుంటారు. మీరు చేసే ఆ పని ఓన్లీ 25% కరెక్ట్, 100% కాదు. క్వశ్చన్ పేపర్ తీసుకొని ఎగ్జామ్ రాయడం కాదు ప్రాక్టీస్ టెస్ట్ అంటే. వచ్చిన ప్రతి క్వశ్చన్ ఇంటికి వెళ్ళాక అనలైజ్ చేయటం. చాలామంది నేను టెస్ట్ రాశాను మ్యామ్ 100 రాశాను అంటారు. 100 రాసామంటే ఆ ఒక్కొక్క టెస్ట్లో 100 క్వశ్చన్లు ఉంటాయి. 100 క్వశ్చన్లు 100 టెస్ట్లు అంటే 10,000 క్వశ్చన్లు. 10,000 క్వశ్చన్లు నువ్వు నాలెడ్జ్ సంపాదించావంటే నువ్వు ఎవరై ఉండాలి, దేవుడై ఉండాలి. కానీ ఇంకెందుకు ప్రిలిమ్స్ పోతుంది? యూపీఎస్సీ ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, 10,000 క్వశ్చన్స్, ఎన్సీఆర్టీ బుక్స్, ఇవన్నీ చదువుతాయి. ఇంకా సివిల్స్ ఎందుకు పోద్ది నీకు? ఆ ప్రిలిమ్స్ మెయిన్స్ అన్నీ ఆల్మోస్ట్ కవర్ అయిపోద్ది, కాన్సెప్ట్స్ అన్నీ క్లారిటీ వచ్చేస్తాయి కదా. ఎందుకు పోతుంది అంటే ఊరికి ఎగ్జామ్ రాస్తారు, పేపర్ అనలైజ్ చేయరు. ఆ పేపర్లో నేను ఫ్లూక్లో కరెక్ట్ పెట్టాను. కొన్నిసార్లు ఏబీసీ మధ్య కన్ఫ్యూజన్ ఏ పెట్టాం, ఏ అక్కడ కరెక్ట్ ఉంటుంది, అది కరెక్ట్ అంటాం. కానీ అది మన ట్రూ నాలెడ్జ్ కాదు కదా. ఆ ట్రూ నాలెడ్జ్ ఆ కాన్సెప్ట్ లేనప్పుడు మనం కరెక్ట్ అని ఎలా అనుకుంటాం? అర్థమైందా? ఏబీ రెండింటిలో డౌట్ ఉంది, ఏ పెట్టావు, పొరపాటు ఏ కరెక్ట్ అయింది, నువ్వేమనుకుంటావు? నేను కరెక్ట్ అనుకుంటావు, కానీ ఒకటి రాంగ్. నువ్వు ఒకటి రాంగ్ అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఇంటికి వెళ్ళాక ఏ ఏంటి, బి ఏంటి, సి ఏంటి, డి ఏంటి, ఈ 4గిట్లో నువ్వు ఎందుకు కన్ఫ్యూజ్ అయ్యావు? అప్పుడు ప్రతి ఆప్షన్స్లో ఉన్న ప్రతి ఆప్షన్ నువ్వు అనలైజ్ చేయగలిగినప్పుడే నువ్వు సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అవుతావు, నువ్వు రాసిన మాక్ టెస్ట్లో. అది చేసే పొరపాటు. ఓకే, ఎనలైజ్ ఈచ్ క్వశ్చన్. దాంతోపాటు యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామినేషన్స్ చాలా ఉంటాయి. సిఏపిఎఫ్ ఎగ్జామ్ అని, ఎన్డీఏ ఎగ్జామ్ అని, అసిస్టెంట్ ప్రావిడెంట్ ఫండ్ కమిషన్ ఎగ్జామ్ అని, ఇక రకరకాల యూపీఎస్సీ ఎగ్జామ్స్లో జనరల్ స్టడీస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి. యూపీఎస్సీ సివిల్ సర్వీసెసే కాకుండా యూపీఎస్సీ కండక్ట్ చేసే ఎగ్జామ్స్ లాస్ట్ 10, 15, 20 ఏళ్ళ పేపర్లు తీసుకోండి, వేరే ఎగ్జామ్స్ కూడా. వాటిని కూడా అనలైజ్ చేయండి. 20-25% క్వశ్చన్స్ మీకు అదే మోడల్లో కవర్ అయిపోతాయి. 20-25% క్వశ్చన్స్ అదే మోడల్లో కవర్ అవుతాయి అన్నమాట. ఓకే, ఇవన్నీ చేయాలి. ఓకే, ఇది ప్రిలిమ్స్లో చాలామంది చతికిల పడేది, చాలామంది ఇబ్బంది పడేది సీసాట్. సీసాట్ ఈజ్ అ క్వాలిఫైయింగ్ ఎగ్జామ్. 66 వస్తే చాలు, కానీ దానిలో కూడా పోయేవాళ్ళు ఉన్నారు. అంటే 67 అనుకోండి, దానిలో కూడా పోయేవాళ్ళు ఉన్నారు. కొంతమంది అయితే పెద్ద పెద్ద ఇంజనీర్స్ కూడా పోతున్నారు. నిర్లక్ష్యం. పేపర్లు ఎందుకు వస్తుంది, వీళ్ళు ప్రాక్టీస్ చేయకుండా మాకు వచ్చిన వెళ్తారు. సో నెగిటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి ముందు నుంచే ప్రాక్టీస్ చేయాలి. జిఎస్ అంత సీరియస్ తీసుకుంటావు, సీసాట్ కూడా అంత సీరియస్గా తీసుకోవాలి. తీసుకోకపోతే డేంజర్. ఓకే, సో 5-6 లక్షల మంది ప్రిలిమ్స్ రాస్తే 1:12 అలా మెయిన్స్కి పిలుస్తారు. అంటే పోస్టులు 1000 ఉన్నాయి అనుకోండి, 12-13 వేల మందిని మెయిన్స్కి పిలుస్తారు. ప్రిలిమ్స్కి ఈ మధ్య అదృష్టం ఏంటంటే 20 రోజులు రిజల్ట్స్ వస్తున్నాయి రాసిన తర్వాత, 20 days. సో May 28 కమింగ్ ప్రిలిమ్స్ కదా, June 15-20 లోపల రిజల్ట్స్ వచ్చేస్తాయి. తర్వాత మెయిన్స్ ఉంటుంది. మెయిన్స్కి 2.5 months టైం ఉంటుంది, 2 to 2.5 months. సో ఆ 2.5 months నీకు మొత్తం చదివేస్తావా? 9 పేపర్లు అంటే 7 పేపర్లు, 2 కంపల్సరీ పేపర్లు చదవలేవు. అంటే రోజుకి 6 గంటలు ప్రిలిమ్స్, రోజుకి 6 గంటలు మెయిన్స్ ఇప్పటి నుంచి చదవాలి. ఇప్పుడు మెయిన్స్ అంటే ఏంటి నేను చెప్తాను. మెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు రైటింగ్ ప్రాక్టీస్ అని. ఇఫ్ యూ ఆస్క్ మీ మ్యామ్ వాట్ ఈజ్ మెయిన్స్, ఐ విల్ టెల్ యూ మెయిన్స్ ఈజ్ ఈక్వల్ టు రైటింగ్ స్కిల్ అంటాను. ఈజ్ ఫండమెంటల్. ఈ రైటింగ్ స్కిల్ ఎలా డెవలప్ అవుతుంది? చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న హిందూ పేపర్లో ఒక ఆర్టికల్ వచ్చింది, ఇంట్రా పార్టీ డెమోక్రసీ ఇన్ ఇండియా అని. భారతదేశంలో అంతర్గతంగా పార్టీల్లో ప్రజాస్వామ్యం కొరవడుతుంది అని. దట్ ఈస్ ద ఆర్టికల్ అనమాట. సో ఆర్టికల్ ఐ విష్ టు గివ్ అ లెక్చర్ ఆన్ దట్. ఐ థింక్ ఎస్టర్డే ఐ పోస్టెడ్ ఎ వీడియో ఇన్ ద యూట్యూబ్ ఆల్సో. ఒక స్ట్రక్చర్ తయారు చేస్తున్నా మైండ్లో, చక్క వచ్చేస్తున్నా, అలవాటు అయిపోయింది కాబట్టి. Democracies are becoming graveyards of oligarchies. In the name of democracies, intra-party democracy is missing. Political parties are considered as the lifelines of democracy, but unfortunately within political parties, they lack democracy. This is introduction. Atla, questions ki introductions, conclusions రావాలి. Body structure, RP Act ఏం చెప్తుంది, Constitution ఏం చెప్తుంది, Section 29A of RP Act ఏం చెప్తుంది, 178th Law Commission report ఏం చెప్తుంది, ఇవన్నీ కంటెంట్. ఓకే, కంటెంట్. ఈ మధ్య ఎగ్జాంపుల్స్, ఇందిరాగాంధీ, సోనియా గాంధీ ఎన్నాళ్ళు ఉన్నారు,
ఓకే, బిజు పట్నాయక్ అన్నాళ్ళు ఉన్నారు, నవీన్ పట్నాయక్ అన్నాళ్ళు ఉన్నారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఇష్యూ ఏంటి ఇప్పుడు జరుగుతుంది, ఆయన పర్మనెంట్ శాశ్వత ప్రెసిడెంట్ అంటున్నారు ఎలిగేషన్. సో ఇవన్నీ పక్కన పెడితే ఇది కంటెంట్. ఈ కంటెంట్ ఒక స్ట్రక్చర్లో పెట్టాలి. ఈ స్ట్రక్చర్ అంటే నేను రోజు చెప్తా కాబట్టి నాకు అలవాటు అయిపోయింది. మీకు ఎలా అలవాటు అవుతుంది? మీకు అలవాటు అవ్వాలంటే కొన్ని ఫండాస్ చెప్తాను చూడండి. ఫస్ట్ థింగ్, పేపర్లో ఒక విషయం జరిగినప్పుడు చదువుతారు కదా. మీకు అనిపించిన ఒక విషయం చెప్పండి. చీతాస్ ఇండియాకి వచ్చాయి ఈ మధ్య, తెలుసా? నమీబియా దేశం నుంచి 8 చీతాలు ఇండియాకి వచ్చాయి. ఫస్ట్ టైం 70 సంవత్సరాల తర్వాత ఇండియాలో చీతాలు మళ్ళీ ఇంట్రడ్యూస్ అయ్యాయి. మీకు ఒక హ్యాపీ అనిపించింది. మీరు దాన్ని నీట్గా ఒక స్క్రిప్ట్ రూపంలో రాసి హిందూ పేపర్కో, ఇండియన్ ఎక్స్ప్రెస్కో, టైమ్స్ ఆఫ్ ఇండియాకో పంపించండి. లెటర్ టు ద ఎడిటర్ని. వాళ్ళు పబ్లిష్ చేయకపోవచ్చు, చేయరని అనుకోండి, చేయకపోవచ్చు, చేయరు. 100 wordsలో 150 wordsలో క్లుప్తంగా రోజుకి 5 టాపిక్లు రోజుకి ఒక పేపర్కి పంపిండి. ఊరికే ఫస్ట్ 1 month ఆర్ ఫస్ట్ 2-3 months. మీకు అప్పుడు ఒక విషయం మీద మీ అవగాహన పెంచుకుని మీ ఒపీనియన్ రాయటం ఎలానో అలవాటు అవుతుంది. ఒక విషయం మీద మీ అవగాహన పంచుకుని ఒక ఒపీనియన్ రాయటం అలవాటు అవుద్ది అనమాట. ఓకే, సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. తర్వాత ద అదర్ థింగ్, సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే, ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అండ్ సెకండ్ ఇంపార్టెంట్ థింగ్, ఒక విషయం మీద అవగాహన వచ్చిన తర్వాత ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చూడండి. మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అంటే ఇప్పుడు అన్ని జిఎస్ చూడకుండా ఫస్ట్ ఎస్ఏ స్టార్ట్ చేయండి. ఇయర్ ఎస్ఏ ఏమొచ్చింది, లాస్ట్ ఇయర్ ఎస్ఏలు ఏమొచ్చాయి, అంతకుముందు ఎస్ఏ ఏమొచ్చాయి, మొత్తం చూసుకోండి. ఓకే, సో చూసుకున్న తర్వాత వాటిని ఎస్ఎస్ రాయండి. థర్డ్ థింగ్, దాని తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, మెయిన్స్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ GS 1, 2, 3, 4 చూసుకుంటూ టెస్ట్ సిరీస్ రాయండి. టెస్ట్లు రాయండి. ఎప్పుడైతే మెయిన్స్ టెస్ట్ సిరీస్ రాశారో మీరు 20 క్వశ్చన్లో 10 రాయొచ్చు, కానీ రాయటం అలవాటు అయితే స్టార్ట్ అవుతుంది. ఇది ప్రాసెస్. లెర్నింగ్ ప్రాసెస్లో న్యూస్ పేపర్ నుంచి వర్డ్స్ రోజు 5 to 10 words, 5 to 10 sentences కలెక్ట్ చేసుకోండి. 5 to 10 words, 5 to 10 sentences కలెక్ట్ చేసుకోండి. ఓకే, దెన్ ఇది మెయిన్స్. తర్వాత ఇంటర్వ్యూ ప్రిపరేషన్. మీరు అనుకోవచ్చు మెయిన్స్ పాస్ అయితే ఇంటర్వ్యూ ప్రిపేర్ అవుతానని, 1:2.5 పిలుస్తారు అప్పుడు ప్రిపేర్ అవుతానని. దట్ ఈజ్ రాంగ్. అది కంప్లీట్గా ఇన్కరెక్ట్. ప్రస్తుతం ఇమ్మీడియట్గా మీరు ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అంటే ద వే యూ ఎక్స్ప్రెస్ యువర్ ఒపీనియన్స్ ఆన్ డైవర్స్ ఇష్యూస్. మీరు మీ అందరి దగ్గర స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా, చక్కగా మీరు ఒక విషయం గురించి మాట్లాడుతూ వీడియో తీయించుకోండి. మీ ఎక్స్ప్రెషన్ మీకే అర్థమైంది. ఇంట్లో పెద్ద అద్దం పెట్టుకోండి, పెద్ద మిర్రర్ పెట్టుకోండి. నేను ఇంటర్వ్యూకి వెళ్ళే వాళ్ళందరికీ మిర్రర్స్ ఉంటాయి, ఒక రూమ్ ఉంటుంది. ఆ మిర్రర్ ముందు చేతి మాట్లాడిస్తా. ఫస్ట్ వాళ్ళ ఫేస్ ఎలా ఉంటుంది, వాళ్ళు మాట్లాడుతుంటే వాళ్ళ ఎక్స్ప్రెషన్ ఎలా ఉంటుంది, కళ్ళు కిందకి వేస్తున్నారా పైకి వేస్తున్నారా, మొహంలో అసలు ఎక్స్ప్రెషన్ ఉందా, ఎక్స్ప్రెషన్ లెస్ ఉందా అంటే అర్థమవుతాయి అనమాట. ఓకే, మాట్లాడేటప్పుడు మూత ఎలా కదిలిస్తున్నారు, ఇవన్నీ కౌంట్ కదా. ఓకే, చెప్పేటప్పుడు కొంతమంది సో అంటారు, కొంతమంది పర్హాప్స్ అంటారు. మనం తెలియకుండా కొన్ని పదాలు నోట్లో చూడుకు వస్తూ ఉంటాయి, ముత్యాలు అల్లిపడినట్టు కదా. గమనించండి, ప్రతి ఒక్కళ్ళు కొన్ని ఉంటాయి. నేను కదా అంటుంటాను అప్పుడప్పుడు, లేకపోతే ఈ సందర్భంలో అంటాను. కొన్ని మాటలు అలా వస్తాయి, అవి కొన్ని తగ్గించుకోవాలి. రిపీటేటివ్గా వర్డ్స్ సేమ్ రిపీట్ చేయకుండా అనమాట. వాటిని హ్యాక్నీడ్ వర్డ్స్ అంటాం. మనకు అలవాటు అయిపోయిన పదాలు హ్యాక్నీడ్ వర్డ్స్ అంటాం. ఇంటర్వ్యూ. సో ఈ 3 స్టేజెస్, ఈ 3 స్టేజెస్కి ఫస్ట్ నుంచే ప్రిపేర్ అవ్వాలన్నమాట. డన్. సెకండ్ ఇంపార్టెంట్ థింగ్ అబౌట్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్, 1 year ప్రిపేర్ అయ్యాక ఎగ్జామ్ వేయటం బెటర్. అట్లీస్ట్ ప్రిలిమ్స్ మెయిన్స్ ఒక ప్రిపరేషన్ అయిపోయిన తర్వాత ఎగ్జామ్ వేయటం బెటర్. 2 years మినిమం టైం పెట్టుకోవాలి. 1 year ప్రిపేర్ బాగా అయిన తర్వాత ఎగ్జామ్ రాయటం చాలా బెటర్ అనమాట. ఓకే, సో ఇట్ టేక్స్ లాట్ ఆఫ్ పేషెన్స్. రోజుకి 10 నుంచి 12 గంటలు చదవాలి. రోజు 1/2 hour to 1 hour ఎక్సర్సైజ్ చేయాలి ఖచ్చితంగా. సోషల్ మీడియా ఉండొచ్చు, కానీ యూసేజ్ తగ్గించుకోవాలి. బ్రేక్స్ 4 hours 3 hours చదివాక అరగంటకు ఒక బ్రేక్ తీసుకుంటే సివిల్స్ కాదు, కనీసం ఒక 4 గంటలు చదివాక ఒక బ్రేక్, 4 గంటలు చదివాక ఒక బ్రేక్స్ అలా ప్రాపర్గా తీసుకుంటూ రావాలన్నమాట. దిస్ ఇస్ వాట్ ఈస్ ద ఎగ్జామినేషన్. ఓకే, బుక్ లిస్ట్ మీకు నేను దీనిలో ఇస్తాను. సిఎస్బిఎస్ అకాడమీ వాళ్ళు మీకు ఇలా బుక్ లిస్ట్ తయారు చేసి ఇస్తారు. సిలబస్ అండ్ బుక్ లిస్ట్ తీసుకోండి. అండ్
ఎగ్జామ్ టెక్నిక్స్ మేజర్ ఇవే, నేను చెప్పిన పద్ధతి కరెక్ట్గా అందరూ ఇదే చేస్తారు. రేపటికి కాదు ఈరోజు చేయాలని చెప్పి ఓల్డ్ క్వశ్చన్ పేపర్స్, ప్రాక్టీస్ టెస్ట్లు, సిలబస్ బేసిక్ కాన్సెప్ట్స్, బేసిక్ స్కూల్ టెక్స్ట్ బుక్లు చదివితే అదే మేజర్ ఎగ్జామ్. ఇప్పుడు మీ డౌట్స్ చెప్పండి. ఐ ఎంటర్టైన్ 10 డౌట్స్, 10 people ఐ ఆన్సర్. డోంట్ రిపీట్ ద డౌట్స్. డోంట్ రిపీట్ డౌట్స్ని, సేమ్ డౌట్ అదే క్వశ్చన్ మార్చి అడగొద్దు. 10 డౌట్స్ ఓన్లీ రిలేటెడ్ టు ఎగ్జామ్, నో పర్సనల్ క్వశ్చన్స్. స్టార్ట్. ఫస్ట్ రైజ్ యువర్ హ్యాండ్స్. ఎవరెవరు డౌట్స్ ఉన్నాయో డన్. చెప్పండి. తెలుగు మీడియం తెలుగు మీడియం వాళ్ళు సి దిస్ ఎగ్జామ్ ఈజ్ బేసికలీ క్వశ్చన్స్ ఇంగ్లీష్లో హిందీలో ఉంటాయి. మెయిన్స్ ఇంటర్వ్యూ తెలుగులో చేయొచ్చు, కానీ క్వశ్చన్ అర్థం చేసుకున్నంత ఇంగ్లీష్ రావాలి. తెలుగు మీడియం వాళ్ళు కూడా కనీస ఇంగ్లీష్ పరిజ్ఞానం కలిగి ఉండాలి. సీసాట్ ఎగ్జామ్లో కూడా కాంప్రిహెన్షన్స్ ఆన్సర్ చేయాలి. నేను చెప్పేది ఏంటంటే తెలుగులో ఎగ్జామ్ రాయండి, తెలుగులో మెటీరియల్ మనం సొంతంగా ఎక్కువ ప్రిపేర్ చేసుకోవాలి. తెలుగు అకాడమిక్ పుస్తకాలు, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు చదువుకోవాలి. కొన్ని సబ్జెక్ట్ సైన్స్ అండ్ టెక్నాలజీ లాంటి వాటికి తెలుగు పుస్తకాలు అంత కాంప్రిహెన్సివ్గా లేవు. దానికోసం మనం ఇంగ్లీష్లో న్యూస్ పేపర్స్ అవన్నీ ప్రిపేర్ అవ్వాల్సిందే, ఇంగ్లీష్ బుక్స్ ప్రిపేర్ అవ్వాల్సిందే. తెలుగు మీడియం వాళ్ళకు కూడా నేను సజెస్ట్ చేసేది ఏంటంటే కొంత ఇంగ్లీష్ పరిజ్ఞానం అనేది యూపీఎస్సీ ఖచ్చితంగా అవసరం. అస్సలు ఇంగ్లీష్ రాకుండా యూపీఎస్సీ పాస్ అవుతారని అని చెప్పిన అది అబద్ధం. అండ్ నేను ఇంకో క్లారిటీ కూడా ఇక్కడ ఇస్తున్నాను. ఇంగ్లీష్ అంత మహమ్మారి కాదు, ఇంగ్లీష్ అంత తట్టుకోలేని సబ్జెక్టు కాదు. ఇంగ్లీష్లో ఎన్ని ఆల్ఫాబెట్లు ఉన్నాయి? 26. సీరియస్గా మీరు తెలుగు వచ్చిందంటే ఇంగ్లీష్ చాలా ఈజియెస్ట్ థింగ్. అండ్ నా గురించి చెప్పనా, నేను పెద్ద ప్రాపర్గా బెస్ట్ స్కూల్స్లో ఏం చదవలేదే. చిన్నప్పటి నుంచి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్లో కాదే. నేనే సివిల్స్ ఇంగ్లీష్ మీడియం క్లాస్ ఒకటే అటెంప్ట్లో కొట్టేశాను. ఇంగ్లీష్ కూడా ఇంటర్వ్యూ కూడా ఇంగ్లీష్లోనే చేశాను. ఇంగ్లీష్ ఈజ్ అ మైండ్ సెట్. మన మైండ్లో సైకలాజికల్గా మనకు రాదు అనుకోకుండా వచ్చిందని ఒక 6 నెలలు కష్టపడండి. ఓకే, అంటే ఆక్స్ఫర్డ్ ఇంగ్లీష్ రాకపోవచ్చు, కేంబ్రిడ్జ్ స్కూల్లో చదువుకున్నట్టు రాకపోవచ్చు, కానీ యూపీఎస్సీ పాస్ అయ్యే ఇంగ్లీష్ అయితే వచ్చింది. నాకు తెలిసి చాలామంది ఇంగ్లీష్ మీడియం చదువుకున్న వాళ్ళు కూడా అంత పెద్ద ఇంగ్లీష్ లేవు సివిల్స్లో. కాబట్టి వరీ అవ్వకుండా కాస్త భయం పోగొట్టుకుని రోజుకి 5 కొత్త పదాలు, ఇంగ్లీష్లో వార్తలు వినటం, ఇంగ్లీష్లో ఆలోచించటం, ఇంగ్లీష్లో థింక్ చేయండి, ఇంగ్లీష్లో మాట్లాడండి. తప్పుడు మాట్లాడినా పర్లేదు. ఇంగ్లీష్ ఈజ్ మోర్ అబౌట్ యూసేజ్, ఇంగ్లీష్ ఈజ్ మోర్ అబౌట్ ఎక్స్పీరియన్స్, ఇంగ్లీష్ ఈజ్ మోర్ అబౌట్ ఎక్స్ప్రెషన్. అవి చేయకుండా నేను తెలుగు మీడియం అనేది ఎప్పటికీ మైండ్లో స్టాంప్ పడిపోతుంది మీకు. అది కాదు. వై కెనాట్ వీ కాంక్వర్ ఇంగ్లీష్? మనం ఇంగ్లీష్ని ఎందుకు కాంక్వర్ చేయలేం? రోజుకి 5 కొత్త పదాలు, 5 కొత్త సెంటెన్స్లు, గ్రామర్ నేర్చుకోండి. మీకు కాకుండా ఎవరికి వస్తుంది? నేను నేర్చుకోలేదా? నేను సొంతంగా నేర్చుకున్నాను. నౌ ఐ కెన్ స్పీక్ బ్యూటిఫుల్ ఇంగ్లీష్. ఓకే, చాలామందికి ఇప్పుడు మీరు తమిళనాడు వెళ్ళారనుకోండి, నేను తమిళనాడులో కూడా టీచ్ చేశాను. తమిళనాడులో టీచర్స్ తమిళ్ మాట్లాడుతున్నా, ఇంగ్లీష్ మాట్లాడుతున్నా, తమిళ్ స్లాంగ్ ఉంటుంది. ఓకే, స్లాంగ్ అంతా కొలవరిడి పాట విన్నారా? వినండి ఒకసారి, సేమ్ అలానే ఉంటుంది. ఆ పాట విన్నప్పుడల్లా తమిళనాడులో వాళ్ళు ఇంగ్లీష్ గుర్తొస్తుంటుంది నాకు. వై దిస్ కొలవరిడి అని ఒక పాట వస్తుంది. ముందు ఒక స్లాంగ్ డి అట్లా మాట్లాడుతుంటారు తెలుగు, కానీ మనలో చాలా మందికి ఆ స్లాంగ్ రాదు. దట్ ఈస్ మన అదృష్టం కదా. కాబట్టి మీరు చేయాల్సింది ఏంటంటే ప్రాపర్గా ఇంగ్లీష్ న్యూస్ వినండి, రోజు రేడియో వినండి. హౌ దే ఆర్ ప్రొనౌన్సింగ్ ద వర్డ్స్, హౌ దే ఆర్ స్పెల్లింగ్ ద వర్డ్స్, హౌ దే ఆర్ యూజింగ్ ద నౌన్స్ అండ్ ప్రొనౌన్స్, అండ్ హౌ దే ఆర్ కనెక్టింగ్ ద గ్రామర్. ఇవన్నీ కొంచెం చేస్తే అంత హైఫై ఇంగ్లీష్ అవసరం లేదబ్బా. మామూలుగా రెగ్యులర్ ఇంగ్లీష్ నేర్చుకున్నా చాలు. ఆ భయం తీసేస్తే చాలా నా ఉద్దేశం. ఇంగ్లీష్ మీద భయమే ఎక్కువ తెలుగు మీడియం స్టూడెంట్స్ని ఆపేస్తుందని. ఇక్కడ నా అండర్స్టాండింగ్ చెప్తాను తెలుగు మీడియం స్టూడెంట్స్ గురించి. శ్రీకాకుళం, విజయనగరం, ఆదిలాబాద్, మహబూబ్ నగర్ ఇట్లా కొన్ని జిల్లాలు ఉన్నాయి తెలుగు రాష్ట్రాల్లో. ఆ స్టూడెంట్స్ ఎంత పవర్ఫుల్ అంటే వాళ్ళ బ్రెయిన్స్ ఎంత హార్డ్ వర్కింగ్ అంటే వాళ్ళు రోజుకి అలా రాళ్ళు కూడా అంత కఠినంగా ఉండేవి, అంత కష్టంగా చదువుతారు. ఏదైనా సరే అంత కఠినంగా ఉంటారు. ఒకే ఒక్కడు వాళ్ళ జీవితం మొత్తం ఆడుకుంటుంది ఇంగ్లీష్ అనే భయం. వాళ్ళ జీవితాన్ని దుర్భరం చేస్తున్న ఆ భయం, అదొక్కటి తీసేస్తే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఆణిముత్యాలు, ఐ కెన్ టెల్ యూ దే కెన్ రూల్ ద కంట్రీ. ఆ ఇంగ్లీష్ భయం పోతే. హిందీ రాష్ట్రాల్లో ప్రాబ్లం లేదు, ఎందుకంటే
వాళ్ళకున్న హిందీ నేషనల్ వైడ్గా నడిచిపోద్ది. యూపీఎస్ ఎగ్జామ్లో హిందీలో క్వశ్చన్లు వస్తాయి. ఆ హిందీ అనే కాన్ఫిడెన్స్ చూసారా, అది వాళ్ళని ఎక్కువ కల్పిస్తుంది. బీహార్, యూపీ, హర్యానా ఈ ప్రాంతాలు. మనకి ఏంటంటే తెలుగులో అక్కడ క్వశ్చన్లు ఉండవు కదా అనేది మన భయం. దాంతో చాలామంది యూపీఎస్సీ కాకుండా నేను బీఈడీ చదివి టీచర్ జాయిన్ చేస్తా, ఇంతే. అంత తెలుగు వాళ్ళు గొప్ప గొప్ప ప్లేటో ఒక మాట అంటాడు, ద మేజర్ కాస్ట్ విచ్ ద ఇంటలెక్చువల్స్ పే ఇన్ ద సొసైటీ ఈస్ ఇఫ్ దే ఆర్ సైలెంట్ దే విల్ బి రూల్డ్ బై ఫూల్స్ అని. ఇంటలెక్చువల్స్ అందరూ చిన్న చిన్న ఉద్యోగాలు రాజీ పడుతుంటే ఓకే మీడియోకర్ పీపుల్ అందరూ కూడా ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్ చదివి పెద్ద పెద్ద వాళ్ళు అవుతున్నారు. అదే ఇంటలెక్చువల్స్ కాస్త ఇంగ్లీష్ అంటే భయం పోగొట్టుకుంటే వాళ్ళే పెద్ద పెద్ద మేధావులు అనుకున్న వాళ్ళందరూ పరిపాలించగలరా నేను అంటాను. ఓకే, సో ఎనీ అదర్ క్వశ్చన్ నెక్స్ట్. కరెంట్ అఫైర్స్ ప్రిపేర్ కావడానికి యోజన అని కురుక్షేత్ర డిఫరెంట్ మ్యాగజైన్స్ ఉన్నాయి, ఇంకా న్యూస్ పేపర్స్ ఉన్నాయి, అన్ని కవర్ చేయడం అవుతుందా? ఎవరన్నా యోజన, కురుక్షేత్ర, మ్యాగజైన్స్, ఆ మ్యాగజైన్, ఈ మ్యాగజైన్, ఆ వీడియో, ఈ వీడియో మనుషులే కదా. ఒక సింపుల్ మీ అందరికి ఒక ఫండా ఇస్తాను చెప్పండి, ఆలోచించండి. 24/7 × 365 days. ఒక మనిషికి ఎంతకంటే ఏ మనిషికైనా ప్రపంచంలో మోడీ గారికైనా తర్వాత జో బిడెన్కి అయినా లేకపోతే బిల్ గేట్స్కి అయినా ఎందుకంటే ఎక్కువ టైం ఇస్తారా దేవుడు స్పెషల్గా? నీకు 25th hour ఇస్తాను ఈరోజు, నీకు గిఫ్ట్ ఇది ఇస్తారా? ఇస్తే నేను కొనుక్కుంటాను ₹1 కోటి పెట్టి 25th hourని. నెలకు ₹1 కోటి ఇచ్చి 25th hourని కొనుక్కునే శక్తి చాలా మందికి ఉంది. ఓకే, కానీ కొనుక్కోగలమా డబ్బులు ఇస్తే? ప్రతి డే నాకు 25 hours కావాలి, నాకు 24 hours ఉన్నాయి. కెన్ ఐ పర్చేజ్ ఇట్? నో, బట్ ఐ కెన్ మేనేజ్ మై టైమ్. I cannot purchase extra time, but I can manage my time. అదే తెలుగులో లక్షణం. అంటే నువ్వు అన్నీ చదవకు, నేనున్నాను అనుకో 2-3 times రోజుకి లేటెస్ట్ న్యూస్ చదువుతాను, 2 స్టాండర్డ్ న్యూస్ పేపర్స్ చదువుతాను, యోజన, కురుక్షేత్ర ఫ్రంట్ లైన్లో వాళ్ళు ఇచ్చిన టాపిక్ హెడ్డింగ్ తెలుసుకుంటాను, ఆ టాపిక్ మన ఎలా కనెక్ట్ చేయాలో ఆలోచిస్తాను. అంతేగాని ప్రతి పుస్తకం చదువుతా కూర్చున్నాను అనుకో 24 గంటల టైం సరిపోదు. ఎవడన్నా చెప్పిన అబద్ధం, నేను 2 ఏళ్ళలో యోజన, కురుక్షేత్ర, ఫ్రంట్ లైన్, ఇండియా టుడే, లైవ్ మింట్, బిజినెస్ స్టాండర్డ్, ద హిందూ, పిఐబి అన్నీ చదివేశానంటే వాడు మనిషా? డూపో. ఈవెన్ ఫస్ట్ ర్యాంక్ కూడా అంత ఏం లేదు, మీరు ఎక్కువ అపోహ పడుతున్నారు అంతే. సో ఎగ్జామ్ని టఫ్ ఎగ్జామ్, ఐ డూ అగ్రీ, బట్ ఎగ్జామ్ని ఓన్లీ దేవుళ్ళు లాంటి క్లియర్ చేస్తారనుకోవడం మాత్రం భ్రమ. అంతగా అవసరం లేదు దానికి. రోజుకి 5 to 10 కరెంట్ అఫైర్స్ నీట్గా చదివి దాని గురించి 4 bullet points ఒక దాని గురించి రాసుకున్నా చాలు. ఓకే, ఎనీ అదర్ న్యూస్, ఎనీ అదర్ క్వశ్చన్? వస్తున్నా. ఓకే, 10th క్లాస్ మీ ఫ్రెండ్ తెలుగు మీడియంలో కంప్లీట్ చేశాడు. ఓకే, అదే ఎస్ఏ రైటింగ్ ఎలా, సెంటెన్స్ ఫార్మేషన్ ఎలా, ఇంగ్లీష్ చదివేటప్పుడు సగం అర్థం అవుతుంది, సగం అర్థం కావట్లేదు. ఇప్పుడు స్టార్ట్ చేస్తే భూమి మీద ఎవడైనా 2024లో క్రాక్ చేస్తే శక్తి ఉంటుంది. 2 ఏళ్ళ టైం ఉంది. ఓకే, రోజుకి 5 కొత్త సెంటెన్స్లు నేర్చుకోండి, రోజుకి 5 కొత్త పదాలు నేర్చుకోండి. ఆక్స్ఫర్డ్ అడ్వాన్స్ లెర్నర్స్ డిక్షనరీ పక్కన పెట్టుకోండి. పేపర్ అనలైజ్ చేసేటప్పుడు ప్రతి పదానికి మీనింగ్ చేస్తూ చేయండి. వీలైతే రామకృష్ణ మఠం దానిలో స్పోకెన్ ఇంగ్లీష్ కోర్స్ చేయండి, దానివల్ల ప్రభావం ఎక్కువ ఉంటుంది. ఓకే, నీ క్వశ్చన్ ఏంటమ్మా? ఎనాలిసిస్ నేను రోజు యూట్యూబ్లో 2-3 టాపిక్లు చెప్తానా? ఎందుకు చెప్తాను అనుకుంటున్నారు? అసలు మీకు ఒక్కటి చెప్తాను. సిఎస్బిలో తెలుగు మీడియం కోచింగ్ లేదు, తెలుగు మీడియమే లేదు. ఐ కెన్ స్పీక్ గుడ్ ఇంగ్లీష్, బట్ వై డూ ఐ మేక్ వీడియోస్ ఇన్ తెలుగు? ఆలోచించండి. చాలామంది తెలియని విషయం, వీడియోలు పెట్టడానికి మార్కెటింగ్ అనుకుంటారు. నో, ఐ కెన్ డూ ఇట్ ఇన్ ఇంగ్లీష్ ఫర్ గుడ్ మార్కెటింగ్ అనుకుంటే రాంగ్. ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రతి విద్యార్థి ఎవరైతే సిఎస్బి దాకా రాలేరో, ఎవరైతే వచ్చి ప్రతి టాపిక్ నన్ను అడగలేరో, నాకు టైం ఉన్నప్పుడు రోజుకు 2-3 వీడియోలు చేసి అవి పెడుతూ ఉంటాను అనమాట. ఆ వీడియోస్ అక్కడ పెడతా. ఎందుకు? ఒక టాపిక్ని 5 నిమిషాల్లో ఎలా అనలైజ్ చేయాలి, కనీసం నేను చేసిన అనాలిసిస్ నీకు 50% ఎగ్జామ్కి ఉపయోగపడుతుంది.
మీరు చూస్తే నేను నాన్ సెన్స్ మాట్లాడిన వీడియోలు ఎక్కడ టు ది పాయింట్ మాట్లాడతాను. అండ్ నాకున్న నాలెడ్జ్ని కూడా కన్సైజ్ చేసి మీకు ఎంతవరకు అవసరం అంతే చెప్తాను. చెత్తంతా కూడా దానిలో అంటే ఎక్స్ట్రానియస్ నాలెడ్జ్ కూడా యాడ్ చేయను. అండ్ ఇంకొకటి ఖచ్చితంగా 2 రోజులకో రోజుకో మోటివేషన్ వీడియో పెడతాను. ఎందుకు పెడతాను? చాలామంది అంటారు ఎందుకు పెడతారు, ఈమె టీచర్ కాదు ప్రీచర్ అని. అయినా పెడతాను. ఎందుకు తెలుసా? నేను చాలా మీటింగ్స్కి చాలా ఊళ్ళు వెళ్తాను కదా, వెళ్ళినప్పుడు దే లుక్ అప్ ఆన్ మీ స్టూడెంట్స్. చాలా సమస్యలతో అడుగుతారు వచ్చి, మ్యామ్ నాకు చచ్చిపోవాలనిపిస్తుంది, నాకు అంత డిప్రెషన్గా ఉంది, మ్యామ్ నీ వీడియో చూసి నేను బతికాను, లేకపోతే ఇప్పుడు ఎప్పుడో చచ్చిపోయేవాడిని, ఇట్లా చాలామంది అంటుంటారు. నాకు ఎంత ఓపిక లేకపోయినా ఎలా అనిపించినా సరే నాకు వాళ్ళ ఫేస్లు గుర్తొస్తాయి రోజు. వీళ్ళు నా కోసం ఎదురు చూస్తుంటారు కదా అని చెప్పి. చాలామంది ఎక్కడికి వెళ్ళినా ఏ ఊళ్ళోనో ఎవరో ఒకళ్ళు వచ్చి, ఈవెన్ కొంతమంది అయితే ఫిజికల్లీ ఛాలెంజ్ పిల్లలు కానీ ఎవరన్నా ఇక్కడి దాకా రాలేని వాళ్ళు కానీ వాళ్ళకి ఏదైనా సమస్య ఉందనుకోండి, వాళ్ళ కోసం నేను మాట్లాడతాను అనమాట. ఓకే, చాలామంది ఏం అర్థం చేసుకుంటారు, ఎందుకు ఇలా చెప్తుంది అని. అలా ఏం లేదు. ఇట్స్ లైక్, అండ్ ఆ వీడియోకి నేను ప్రిపేర్ అవ్వను. కెమెరా ఆన్ అయ్యాక నేను మాట్లాడుతాను, మనసులో ఏది వస్తే అది. నేను ముందే దాన్ని రాసి పెట్టుకుని స్క్రిప్ట్లు చదువుకోను, అంత సీన్ ఉండదు నాకు, అంత టైం ఉండదు. మెయిన్ కెమెరా ఆన్, వాళ్ళకి ఈరోజు ఏం చెప్పాలనుకుంటే అది జనరలైజ్ చేసి చెప్పేస్తాను అనమాట. సో దట్స్ హౌ దట్ మేక్స్ అ సెన్స్ ఫర్ మీ. నాకు అది కరెక్ట్ అనిపిస్తుంది. నన్ను ఎవడైనా ప్రీచర్ అనుకుంటే నాకేంటి, నేను చేసేదానిలో నాకు న్యాయం ఉంది, తప్పు లేదు అనిపించింది, నేను చేయాలి అని నా బాధ్యత అనిపించింది, ఐఎమ్ డూయింగ్ దాట్. ఇంకా మొన్న మెయిన్స్ అనాలిసిస్ వీడియోస్ పెట్టాను. ఓకే, ఈ క్షణం నీదైన వీడియో అయితే 20,000 మంది చూస్తారు. మెయిన్స్ అనాలిసిస్ అని పెడితే 2,000 మంది కూడా చూడరు. నేను చక్కగా అనాలిసిస్ ప్రతిదీ చెప్తున్నాను, చూసుకో చాలు. చెప్పమ్మా తొందరగా. ఓకే, నీ ఏజ్ ఎంతమ్మా? నీ ఏజ్ ఎంత? ఏ కేటగిరీ? 26 years. It will take 3 years for you. 3 years. ఓకే, 3 సంవత్సరాలు ఇప్పుడు స్క్రాచ్ నుంచి స్టార్ట్ చేస్తే నువ్వు లైఫ్లో ఒక లెవెల్లో సక్సెస్ అవ్వడానికి 3 years పడుతుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అవును, ఓకే, నీ క్వశ్చన్ నాకు అర్థమైంది. షెడ్యూల్ చూడండి, ప్రపంచంలో అందరిది ఒకటే షెడ్యూల్ ఉండదు, అన్నీ ఒకటే షెడ్యూల్ కాదు. నా షెడ్యూల్ ఉందనుకో, నేను డైవర్స్ సబ్జెక్ట్స్ సైమల్టేనియస్గా చదవగలను. కొంతమంది అలా ఉండదు, ఒక సబ్జెక్ట్ నుంచి ఇంకో సబ్జెక్ట్కి తొందరగా స్విచ్ ఆఫ్ అయిపోలేరు, కొత్త సబ్జెక్ట్ స్విచ్ ఆన్ అవ్వలేరు, పాత సబ్జెక్ట్ని ఆఫ్ చేసుకోలేరు. సో మీ మైండ్ సెట్ని బట్టి మినిమం 2 సబ్జెక్టులు ఉండేటట్టు, మినిమం డైలీ 2 సబ్జెక్టులు. న్యూస్ పేపర్ రీడింగ్ ఖచ్చితంగా, నేను వారానికి ఒకసారి అన్ని న్యూస్ పేపర్లు కలిపి చదువుతాను అలా కాకుండా న్యూస్ పేపర్ రీడింగ్ ఖచ్చితంగా ఎవ్రీడే చేయండి. ఓకే, అండ్ లాస్ట్ క్వశ్చన్. ఖచ్చితంగా ఒక నేషనల్ న్యూస్ పేపర్ చదవాలి, తెలుగు మీడియం వాళ్ళు కూడా. నెక్స్ట్, పిఎస్ఆర్ తెలుగు మీడియం ఖచ్చితంగా సాధ్యమే. తెలుగు అకాడమీ బుక్స్, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ బుక్స్, అండ్ నేను క్లాసెస్ నేను ఇంగ్లీష్ చెప్పినా మీకు క్లియర్గా అర్థమవుతాయి. ఎనీ అదర్ ఎవరైతే డిగ్రీ చేస్తున్నారో, ఎవరైతే సివిల్స్ అనుకుంటున్నారో ఇమీడియట్గా స్టార్ట్ చేయండి, యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. సివిల్స్ మీరు అనుకోగానే మీ లక్ష్యం డే 1 నుంచి స్టార్ట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్. నార్మల్గా నాకు తెలిసిన వాళ్ళు అంటే సిఎస్పిలో టాపిక్స్ బాగా చెప్తారు అండ్ బాగా గైడ్ చేస్తారు. కాకపోతే మెంటరింగ్కి వచ్చేసరికి అక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఉంటారు, కానీ వాళ్ళ మేడం ఇంకొక మాట్లాడుతుంటారు. సో మీకు మెంటరింగ్ అనేది కరెక్ట్గా దొరకదు. ఒకటి చెప్పనా, నీ హార్ట్ నువ్వు బిలీవ్ చేయి. ఓకే, నీకు ఏదనిపిస్తుంది అది చేయి. నేను కూడా నా హార్ట్ నేను బిలీవ్ చేస్తాను. నాకు ఒక స్టూడెంట్ దొరకటం నా అదృష్టం అనుకుంటా, ఆ స్టూడెంట్ నా దగ్గర రావడం వాళ్ళ అదృష్టం అనుకుంటాను. రాలేకపోతే వాళ్ళ దురదృష్టం, నా దురదృష్టం. దట్ ఈస్ ఇంకానే నేను ఆన్సర్ చెప్పేసాను ఈ క్వశ్చన్కి. ఐ థింక్ యూ గాట్ ఇట్. అండ్ బాలత మ్యామ్ ఈజ్ నాట్ జస్ట్ అ సివిల్స్ ట్రైనర్. ఓకే, అది చాలామంది తెలియని విషయం. షీ ఈజ్ నాట్ జస్ట్ ఎ సివిల్స్ కోచ్, షీ ఈజ్ నాట్ జస్ట్ ఎ కోచ్. ఓకే, నెక్స్ట్. కష్టం అమ్మా, టైం చాలా పడుతుంది. ఉద్యోగం చేసి ప్రిపేర్ అంటే 4 ఏళ్ళు పడుతుంది. నువ్వు 4 ఏళ్ళు 5 ఏళ్ళు పట్టిన రెడీ అంటే చేసుకో. లాస్ట్ క్వశ్చన్. అది నీవు రోజుకి 12 గంటలు సివిల్స్లోనే ఉంటాను చదువుతాను, ఇమీడియట్ రావచ్చు.
ఓకే, నువ్వు రోజుకి ఇంట్లో కూర్చుని 2-3 గంటలే చదువుతా, 5-6 గంటలు చదువుతా అంటే టైం వేస్ట్ అయిపోతుంది. అంటే కాలేజ్కి అది నువ్వు చూసుకో, నీ ఓన్ పర్స్పెక్టివ్. నువ్వు బాగా 12 గంటలు చదువుతానంటే ఎక్కడ చదివినా ఒకటే. నెక్స్ట్, మనం 2023 అటెంప్ట్ ఇచ్చినప్పుడు ప్రెసెంట్ మెయిన్స్ టెస్ట్ చాలా మంది అనుకుంటారు 25లో అటెంప్ట్ ఇస్తే కరెంట్ అఫైర్స్ చదవాలి, టెస్ట్లు రాయాలని. 25లో అటెంప్ట్ ఇచ్చినా 26 అటెంప్ట్ ఇచ్చినా కరెంట్ అఫైర్స్ టెస్ట్లు అని ఇప్పటి నుంచి మొదలెడితే మంచిది. మెయిన్స్ కానీ ప్రిలిమ్స్ కానీ ఏదైనా. లాస్ట్ క్వశ్చన్ ప్లీజ్. ఈ వీడియోస్ ద్వారా యూపీఎస్సీ గురించి అవగాహన తెచ్చుకోండి. ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ చూసుకొని పేపర్ మీకు ఇచ్చాను మేడం. 1 మంత్ నుండి ట్రై చేస్తాను మేము అది చెప్పనా, ఈ 1 మంత్ నుంచి దాదాపు 200 మంది మెయిన్స్ రాసే క్యాండిడేట్లకి రోజుకి 15 గంటలు నేను వర్క్ చేస్తున్నా. నీకు అర్థమవుతుందా? ఈరోజు లాస్ట్ పరీక్ష, ఆప్షనల్ పరీక్ష. ఖచ్చితంగా చేస్తాం.